హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్. అయితే ఇంటికాడ ఇప్పుడు చుట్టాలు వచ్చున్నారు. వాళ్ళ కోసం నేను టీ చేశాను. కాబట్టి యక్షిత్ని అడుగుదాం టీ ఎలాగైందో. అబ్బా తక్కేసి ఇవ్వండి. ఇక్కడేమో మా అక్కయ్య పొద్దున టిఫిన్ తయారు చేస్తుంది. అటుకులు టిఫిను. అటుకులు అంటే నానబెట్టి తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి తాలింపు గింజలు వేసి తాలింపేస్తారనమాట. ఈ యక్షిత్కి ఏమో టీ తాగడం ఇంకా అవ్వలేదు. ఇతనికి టీ అంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు. ఇతనికి టీ ఎంత ఇష్టమో చెబుతాడు చూడండి. దిక్కావు హాతో సే దిక్కావు కితనీ పసంద్ హై బతాओ. और 100 बार दे देना साथ. मजे से चुस्की ले रहा है चाय का. तो देखो तुमको चाय कितनी पसंद है? इतनी तो इतनी तो इतनी. आपका ये हाथ तो है लाके कितनी बनती है ना. तुम दिखाओ तुम्हें कितनी पसंद है? इतनी. वाह इतनी पसंद है. वो भी नाचते नाचते. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఖాళీ బాటిల్ ఉండే వాటిని నీళ్ళతో నింపుతున్నాను. అయితే యక్షిత్ చెబుతున్నాడు, పిన్ని ఏంది బాటిల్ అంటావు, బాటిల్ అనకూడదు బాటిల్ అనాలి అని నాకు క్లాస్ చెబుతున్నాడు. బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్. आपको नाम नहीं आ रहा पहले तो बॉटल को भर के फ्रिज के अंदर रख देते हैं हम. ठीक है యక్షిత్, ఈ 2 బాటిల్ని ఇప్పుడు నువ్వు తీసుకురా. నేనేమో డోర్ ఓపెన్ చేస్తాను ఫ్రిడ్జ్ది. నువ్వు మెల్లగా పెట్టేసేయాడా. ఫస్ట్ ఆ బాటిల్ ఉంది చూడు పడున్నది, దాన్ని నిల్వ చేయి, కడా చేయి. ఇది వెరీ గుడ్. ఇప్పుడు అక్కడ పెట్టేసేయి ఒకటి. ఇప్పుడు 2వ బాటిల్ ఉంది చూడు, అది కింద పెట్టు. ఫస్ట్ ఏమో అలోవెరాని ఒక సైడ్ చేయి. ఇటుపక్క కాదు అటుపక్క చేయకూడదు. సరే అయితే పెట్టేసే ఆడే. పెట్టేసే ఆడే. వెరీ గుడ్. యక్షిత్ చాలా మంచోడు, చెప్పినట్టు చేస్తాడు. ఇప్పుడు మన ఒక పని పూర్తయింది. ఇప్పుడు ఒక పని మంది కదా. ఇప్పుడు గొడవ చేయకుండా కూర్చో. మామయ్య నాన్న వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళ దగ్గర కూర్చో. మీ మమ్మీ ఒక్కటే గుడ్డలు కడుగుతుంది కదా, ఇప్పుడు నేను వెళ్ళి హెల్ప్ చేస్తానన్నమాట. నేను కూడా గుడ్డలు కడుగుతాను, అంతవరకు నువ్వు కూర్చో. ఫోన్ కల్లి మాత్రం వెళ్ళబాకు. ఇటు చూడు నాకల్లి ఫోన్ కనుక తీసుకున్నావు అనుకో, అసలు ఎప్పుడు వీడియోలో నిన్ను మాత్రం ఎప్పుడు చూపించను ఫ్రెండ్స్కి, సరేనా? मम्मी क्या कर रहे हो? मक्खन मक्खन ले रही आज इतना मक्खन निकले. మా మమ్మీ ఏమో ఇక్కడ మజ్జిగలో నుంచి వెన్న తీస్తుంది. అటు చూడండి లారీలు వెళ్తున్నాయి. ఇక్కడ పక్కనే ట్రాన్స్పోర్ట్ వచ్చింది కాబట్టి మా ఇంటి ముందు నుంచి పెద్దాకు లారీలు అనేవి వెళ్తూనే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాను నేను. మా బండి నుంచి చూడండి, దాని మీద కవర్ ఉంది. ఆ కవర్ తీయడానికి, ఎందుకంటే 2 రోజుల క్రితం బాగా వర్షం కురిసింది. మా జిత్తుబయ్య నాకు నిన్న చెప్పాడు, ఎండ కనుక కనపడితే కొంచెం ఎండ కనపడితే ఆ కవర్ అనేది తీసేసి డాబ్ పైన ఆరేసి, ఇంకా నిన్నేమో నాకు అసలు ఎంతగా ఎండ కనపడలా, అంటే మబ్బులు ఉండే అన్నమాట పైన. కాబట్టి నేను బండి మీద కవర్ తీయలేదు, కాబట్టి ఈరోజు తీస్తా నేను. మా తమ్ముడు నిన్నంగానే చెప్పాడు నాకు, ఎందుకంటే కొత్త బండి కదా కాబట్టి కొంచెం భయం అనేది ఉండిద్ది, ఎందుకంటే లోపల తుప్పు పట్టిద్దేమోనని అలాగా. కాబట్టి నిన్న ఎండ కనపడలేదు కాబట్టి తీయలేదు నేను. కానీ ఈరోజు బయట కొంచెం ఎండగానే ఉంది కాబట్టి ఈరోజు తీస్తాను. ఈరోజు నాకు కనపడుతుంది ఎండ బయట.
కాబట్టి ఈ కవర్ని తీసేసి పైన టెర్రస్ మీద ఆరేద్దాము. ఇంకా అది కూడా ఎండిపోయిద్ది, ఈ బండి కూడా ఎండిపోయిద్ది. కానీ అసలు ఈ యక్షిత్ ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లేదు నాకు. కనపట్లేదు, ఇందాక నుంచి వెతుకుతున్నాను. యక్షిత్ పక్కన ఉంటే అసలు పనే అర్థం కాదు నాకు. వాళ్ళ ఈజీగా అయిపోయిద్ది పని. పక్కన నా వెనకాల పద్దాకులు తిరుగుతూనే ఉంటాడు, పిన్ని అది పిన్ని ఇది అని. అసలు పని అనేది అర్థం కాదు. చాలా తొందరగా ఖుషీగా పని అయిపోయిద్ది అసలు. ఈ యక్షిత్ వల్ల మాత్రం ఇంట్లో సందడి ఉండిద్ది ఎప్పుడు. అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏందో చూసొస్తాను. అయితే ఎండ బాగా కనబడుతుంది ఈరోజు బయట. టెర్రస్ మీద ఆరేద్దాము వెళ్ళి కవర్ని. तो चलो भाई ढूंढते पहले यक्षित का बच्चा कहाँ पर चला गया। ओ यक्षित। అయితే ఫ్రెండ్స్ ఫైనలీ మన యక్షిత్ గాడైతే దొరికిపోయాడు. నాకు వెతికి పట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఈ బండి కవర్ అనేది తీస్తాము. అరే ఏం చేస్తున్నావు? కుదరట్లేదా? ఉండు నేను తీస్తాను. ఇదిగో దీని లాగు, ఇంతే, లాగు అంతే. ముడిపడలేదు. అదే కొద్ది రస్సి ముదిలేదు. అయితే ఫ్రెండ్స్ మీకు నవ్వు వస్తుంది కదా, ఏంది కారు మీద కవర్ పెట్టారు పర్వాలేదు కానీ తాళ్ళతో కట్టేశారు ఏంది అనుకుంటున్నారేమో. అయితే ఫ్రెండ్స్ మీకు తెలీదు, ఇది రాజస్థాను. ఇక్కడ పెద్ద సుడిగాలులు వస్తాయి కాబట్టి గాలుల వల్ల ఈ కవర్ అనేది ఎక్కడికో ఎగిరిపోయిద్ది, చేతకు కూడా చెక్కదు. అందుకు గాను తాళ్ళతో దీన్ని కట్టేసామన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇది మా ఇంటి ముందల బదాం చెట్టు. దీని మీద చూడండి ఎన్ని చీమలని, పెద్ద చీమలండి. చిన్న చీమలు కూడా కాదు, పెద్ద గండు చీమలు. ఇంటి లోపల కూడా వచ్చేస్తాయి. చాలా ప్రయత్నాలు చేశాము కానీ ఈ చీమలు ఈ చెట్టును మాత్రం అసలు విడిచిపోవట్లా. ये हमारी चिट्रोइंग छिथरी हो रही है, कवर में खुल रही है चिट्रोइंग छिथरी। ये बादाम का पेड़। ये देखो मक्खियाँ तो देखो कितनी है। ओ जल्दी चलो दो। देखो तो चली कितनी, देखो गाड़ी आगे से लुक देखो, आगे से लुक देखो आप, देखने तो दो। मट्टी गिरी है देखो ये देखो गाइस, ये है हमारी चिट्रोइंग छिथरी पर पीछे साइड से लोगो। ओ देखो बड़ा सा खोदा आ गया, देखो खतरनाक खोदा है। అయితే ఫ్రెండ్స్ చూడండి మా సిట్రోన్ C3 న్యూ కార్ గాలి వానలతో కూడిన వర్షం పట్టడం వల్ల బండి మీద అనేది మట్టి అనేది చూడండి ఎంత పెరిగిపోయిందో. మొన్న మేము సిరుయికి వెళ్ళాము చూడండి దర్శనానికి, అప్పుడు కూడా బాగా వర్షం కురిసింది గాలి వానలతో. ఇంటికి వచ్చినాక కూడా 2 రోజులు బాగా వర్షం కురిసింది కాబట్టి పైన కవర్ పెట్టాం కదా, మట్టి అనేది లోపలే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కవర్నేమో పైన ఆరేయాలి. ఇప్పుడు ఈ బండిని మాత్రం ఈరోజు లేకపోతే రేపు మళ్ళీ మా సిట్రోన్ C3 కార్ని కొత్త పెళ్లి కూతురులాగా చకచకలాడించాలి. देखो गाइस हमारा देश बाल का व्यू, ये घर आ गया बीच में भर रहा था। फिर हम पार देखाते, उस साइड है ना, उस साइड ना पार होता, उस साइड पार होता, पर घर बन गया ना इसे हमको भी पार नहीं दिखता, आपको भी पार नहीं दिख सकता, वो नया घर दिख। అయితే ఫ్రెండ్స్ మా యక్షిత్ ఏం చెబుతున్నాడంటే అటువైపున ఒక కొండ కనపడేది కానీ కొత్త ఇల్లు కట్టడం వలన ఆ కొండ అనేది కనపట్లేదు, లేకపోతే మీకు చూపించేవాడిని ఆ పెద్ద కొండని. కానీ ఏం చేద్దాము
అక్కడ ఆ కొండ మాకు కూడా ఇప్పుడు కనపట్లేదు, మీకు కూడా నేను చూపించలేకపోతున్నాను అని చెబుతున్నాడు. అయితే ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మా యక్షిత్ని నాకు పనిలో హెల్ప్ చేపిస్తున్నాడు. చూడండి మా యక్షిత్ని. అలా కాదు, అలాగే ఇలా లాగు. చూడండి నా ప్రతి పనిలో హెల్ప్ చేపిస్తాడు మా యక్షిత్. నాకు చాలా మంచోడు యక్షిత్. ఒరే యక్షిత్, ఏంద్రా వెళ్ళిపోతున్నావా? ఏంద్రా ఇప్పుడిప్పుడేగా నీ గురించి పొగడతలు చేస్తున్నాను, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నావు నువ్వు? అయితే ఫ్రెండ్స్ యక్షిత్ ఏమో కిందకి వెళ్ళిపోయాడు, మరి నేను కూడా వెళ్ళిపోతున్నాను కిందకి. అయితే ఫ్రెండ్స్ మీకు గనక నేను చేసిన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాము నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్.